BBL9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బీజేపీ పార్టీ ఎన్నికల్లో 400 సీట్లు అంటూ మ్యాజిక్ చేస్తుందని నరేంద్ర మోడీ 2 సార్లు ప్రజలను మోసం చేసి 3సారి మోసం చేసే అధికారంలోకి రావాలనుకుంటున్నారని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఆయన ఇల్లందులో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సోనియా గాంధీకి ఇచ్చిన మాట కోసం సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారన్నారు. 17 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియాకు కానుకగా ఇవ్వాలని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ తెలంగాణకు ఒక ప్రభుత్వ రంగ సంస్థను తీసుకురాలేదన్నారు. ఆంధ్రలో విశాఖ, తెలంగాణలో బొగ్గు గన్లను, రైల్వేను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారని వివరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటూ మాజీ సీఎం కేసీఆర్ అనడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ మానసిక రోగిగా ఆ మాటలు అంటున్నాడని, ఆ మాటలు అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన 2 సంవత్సరాల్లోనే కుంగిపోయినా కేసీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మంచి మోయలేని భారాన్ని మోపారని విమర్శించారు. రేపు మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మహబూబాబాద్ లో నిర్వహించనున్న సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఇల్లందు పట్టణ ప్రజలు అధికంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ మహిళలే ప్రాధాన్యత. సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు కూడా మీరు పరీక్షించినట్లయితే బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ మనం చూసుకునేదే, గ్యాసు, రేపు రాబోయే ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పెన్షన్ పథకం మీ అందరికీ తెలుసు. అందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకే ప్రభుత్వం వస్తుందో రాదో అభ్యర్థులు ఎవరో కూడా తెరవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మన యొక్క దిశ నిర్దేశాన్ని ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో ఆ సాధించుకోవటమే కాదు, సఫలీకృతమై ఆ పథకాలన్నీ కూడా మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఏదైతే మనందరం కూడా ఒక్కొక్కరి తోడ్పాటుతోటి అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఇల్లందు నియోజకవర్గం అంటే కాంగ్రెస్కి పుట్టినిల్లు. అలాంటి నియోజకవర్గంలో మిగతా 7 నియోజకవర్గాలతో పోల్చినప్పుడు అత్యధిక మెజారిటీ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని, దానికి ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధమై ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క సందర్భంలో 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పుడు ఆ 7 నియోజకవర్గాల్లో ఏకైక చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి పెద్దలు తుమ్మర గారికి, కనకన గారికి, సీనన్న గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మనందరం కూడా ఏదైతే లక్ష్యంతో పెద్దలు తుమ్మల గారి పర్యవేక్షణలో ఈ యొక్క సభ, రేపు జరగబోయేటువంటి సభ కూడా చాలా ముఖ్యమైన సభ. ఆ సభకు సంబంధించి పెద్దలు మాట్లాడతారు. మనందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకెళ్లి రేపు వేసేటువంటి నామినేషన్లో మనందరం కూడా భాగస్వాములు కావాలని, బైపాల్ పార్లమెంట్ నుంచి పెద్దలు బలరాం నాయక్ గారిని మనందరం కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలి. దానికి ముందు గతంలో ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి గడప గడపగా తిరిగి ఏదైతే అమ్మా సోనియమ్మ గారు ఇచ్చినటువంటి ఈ పథకాలన్నింటి గడపలో ప్రవేశపెట్టి వారికి నచ్చజెప్పి ఓటు వేయించుకొని తిరిగి వారికి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకొని అందరూ కూడా 6 గ్యారెంటీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తంలో కూడా ప్రధాని కావాలని తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మహిళల ద్వారా ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, రేపు తప్పకుండా జరిగేటువంటి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలంటే కామపల్లి, టేకులపల్లి, ఎల్లందు మున్సిపాలిటీ నుంచి మరి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అధ్యక్ష వారికి అందరితో వినియోగించుకుంటూ, ఈ మీటింగ్ తర్వాత అందరూ కూర్చొని ఏ మండలం ఎంతమంది వస్తారని చెప్పి ఒక సంఖ్య లెక్క తీసుకొని మాకు సాయంత్రం వరకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పెద్దలు మన ముఖ్య అతిథి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రాహుల్ గాంధీ గారు దేశ నాయకత్వానికి రావాలి అని అంటే మనం మన రాష్ట్రంలో 15 సీట్లు ఆయన గారికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బీజేపీ పార్టీ 400 అని మ్యాజిక్ డ్రామా ఆడుతూ ఉంది. వాళ్ళు పోటీ చేసిన స్థానాలే 400 లేవు, 400 గెలుస్తామని చెప్తున్నారు.
అంటే కేవలం మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. మోడీ గారు అంతా కూడా మ్యాజిక్ చేస్తాడు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మన మోడీ గారు మాత్రం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను పెట్టకపోగా ఉన్నట్లు జగనమ్ముతున్నారు. రేపు విశాఖ ముక్క అమ్ముతారు, ఎల్లుండి ఎల్ఐసి అమ్ముతారు, తర్వాత మన బొగ్గు గనులు కూడా అమ్మటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం. నిన్న మొన్న బీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ ఉంది, ఇది 3 నెలలు కూడా ఉండదంటున్నారు. కళలు కనండి, తప్పు కాదు, కానీ సాకారం అయ్యే కళలు కనాలి. నువ్వున్న వానాకాలంలోనే వానలు లేకపోతే ప్రాజెక్టులన్నీ ఖాళీ పెడితే ఫస్ట్ మొదటి పంటకే నీళ్ళు ఇవ్వకపోతుంది, ఈ రోజు నీళ్లు లేవని అడుగుతా ఉంది. అదేవిధంగా నువ్వు పట్టిన మేడిగడ్డేమో కిందికి పోయింది, దానికి కూడా ఆయన గారు కూడా చెప్తాడు. ఎప్పుడో నిజాం కట్టిన మూసి గేట్ అంట కొద్దిగా తుప్పు బట్టి తప్పుకుందంట. అదేవిధంగా కడెం ప్రాజెక్టు గేటు తప్పుకుందంట. అవి తుప్పు బట్టి 50 సంవత్సరాల ప్రాజెక్టు గేటు పోతే కుంగిన డ్యామ్కి దానికి లెక్క పెడతారు బీఆర్ఎస్ నాయకులు. అడకసలకి ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎంత సిగ్గు మారిన మాటలు మాట్లాడుతున్నారో, ఎంత నీతి తప్పి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో కాజేయాల్సిందంత కాజేశారు, నిరుపయోగంగా అప్పులు చేశారు, తెలంగాణ ప్రజల మీద భారం మోపారు. ఈ రోజు అప్పుకు కూడా అవకాశం లేకుండా చేసినటువంటి దుష్పరిపాలన చేసినటువంటి ఇళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా పాపం అన్నప్రాసన కూడా కాల 3వ నెల 4వ నెల 6 నెలలకు కానీ మనం బిడ్డకి అన్నప్రాసన చేస్తాం. అన్నప్రాసన కాకుండానే శాపనార్థాలు పెడుతున్నారు. ధైర్యంతో పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సాఫల్యం కావాలంటే, ఆయన అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే పార్లమెంట్ ఎన్నికలే మనకి బ్యూటిరాయి. కాబట్టి కొద్దిగా ఎండలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా మన ప్రతిజ్ఞను మనం నెరవేర్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మనం శక్తినివ్వాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.